పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎంతో ఇష్టమైన క్రిస్పీ కార్న్. అది మనం కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా దాని టేస్ట్ డబుల్ అయిపోతుంది. అది చేసే విధానం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం. మనము ముందుగా ఒక పాట్ పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసుకొని కొంచెం పసుపు, సాల్ట్, మనము ఒలిసి పెట్టుకున్న స్వీట్ కార్న్ దాంట్లో వేసేసుకుందాం. దాన్ని ఒక పొంగొచ్చేదాకా ఒక 10 minutes ఉడకనివ్వాలి. అది బాయిల్ అయ్యేది మనకు కనిపిస్తుంది. వెంటనే మనము వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకుందాం. దాంట్లో బియ్యం పిండి అలా కొంచెం వేసుకొని కలుపుకుందాము. ఇంకా మైదా పిండి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము. మొత్తం అంతా సమానంగా పట్టాలంటే ఒక చిన్న చిట్కా అందులోకి స్టెన్నర్లోకి వేసేసి మనము మొత్తం కోటెడ్ అలా కలుపుకుంటే అలా కిందికి మీదికి అలా అనుకుంటే సరి సమానంగా అన్నీ మంచిగా పడతాయి. దాన్ని మనము వేడి చేసుకున్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. మనం అలా విడివిడిగా అలా చేసుకుంటే ఏంటి అని అంటే అవి స్వీట్ కార్న్ అనేది చిత్తవు. చాలామంది కంప్లైంట్ ఏంది అని అంటే అది మనం ఆయిల్లో వేపేటప్పుడు అవి చిత్తుతాయి అనేసి అని. ఇలా చేసుకుంటే అలా అస్సలు చిత్తవండి. అవన్నీ తీసి ఆయిల్ లేకుండా తీసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, గార్లిక్వి కూడా చిన్నగా చాప్ చేసుకో, పచ్చిమిర్చి, ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇది పెప్పర్, బ్లాక్ పెప్పర్ కొంచెం వేసుకొని అజినోమోటో కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇవన్నీ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని అలా కలుపుకోవాలి. అవన్నీ కొంచెం మగ్గేదాకా, ఆనియన్స్ అవన్నీ మగ్గేదాకా. అసలు కట్టెల పొయ్యి ఎంత కష్టమో కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అది కష్టమైనా కానీ మనకు ఆ టేస్ట్ కోసమన్నా అసలు చాలా మనము స్టవ్ మీద చేసుకునే దానికన్నా రెండింతలు ఎక్కువ ఉంటుంది ఆ టేస్ట్. మనం ఏదైతే కార్న్ ఫ్రై చేసుకున్నామో అది దాంట్లో మగ్గిన దాంట్లో వేసుకొని కొంచెము కలుపుకోవాలి. దాన్ని అసలు టేస్ట్ ఆ ఫ్లేవర్ కలుపుతూ ఉంటే ఎంత బాగా వస్తుందో, ఆ ఫ్లేవరు అంతే బాగా వస్తుంది, వేడి కూడా అంతే. అసలు కొంచెము ఎండలు అలాగే ఉంటున్నాయి, మనకు వర్షాలు అలాగే పడుతున్నాయి. కట్టెల పొయ్యికి ఇంకా అలవాటు లేదు కదండి, ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం కదా. అసలు ఎంత బాగా టెక్స్చర్ చూడండి. అసలు ఆయిల్ అయితే మనం ఏమీ లేదు ఆయిల్ అయినా కానీ ఎంత బాగా అయిందో. అసలు మనకు రెస్టారెంట్ స్టైల్ వేడి వేడి క్రిస్పీ కార్న్ రెడీ. మనము సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఈరోజు మనకు ఒక గెస్ట్ వచ్చిందండి టేస్ట్ చేయడానికి. మా బాబు ఫేవరెట్ ఇది. Wow. Spicy, salty, wow. ఇప్పుడు ఇది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Madhu's Mad Garden and Madhu's Kitchen. Bye.